నోరు విప్పవలసిన సమయం గాజా యుద్ధం సమయంలో ఇక్కడ వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చండి. ఇక ఫైనల్గా రీసెంట్గా బ్రహ్మపుత్ర నదిపై చైనా ఒక మెగా డ్యామ్ని ప్రారంభించింది, శంకుస్థాపన కూడా చేశారు చైనా ప్రధాని. సో దాని మీద చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసింది భారత్. ఆ డ్యామ్ గనక పూర్తయితే ఖచ్చితంగా భారత్కి చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి. సో దానికి విరుగుడుగా ఇప్పుడు భారత్ ఒక సయాంగ్ ప్రాజెక్టుతో తెర మీదకి వచ్చినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. 10 చైనా డ్యామ్స్కి కూడా మింగేసే భారత్ స్కెచ్ ఇది, ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనా బ్రహ్మపుత్ర నది మీద టిబెట్లో ఈ నామ్చా బార్వా అనే పీక్ దగ్గర గ్రేట్ బెండ్ దగ్గర ఒక అద్భుతమైన డ్యామ్ కడుతుంది. అద్భుతమైన ఎందుకంటున్నానంటే ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ అవ్వబోతుంది. దాని పేరు మెడాంగ్ డ్యామ్ అంటారు. ఈ మెడాంగ్ డ్యామ్ అంటూ $167 బిలియన్ ఉపయోగించి అది కడుతుంది. ఇది కడితే బ్రహ్మపుత్ర రివర్ సుమారు 1,00,000 టీఎంసీ వాటర్ని అక్కడ నిల్వ చేయొచ్చు అనమాట. చెప్పాలంటే ఒక డేంజరస్ అనమాట. అది వాటర్ బాంబు కింద వాడుకుంటుంది. అది ఎప్పుడైనా వాటర్ ఎక్కువైతే మనం యుద్ధం చేస్తే ఆ వాటర్ను వదిలేస్తే అప్ టు అక్కడ నామ్చా బార్వా పీక్ నుంచి అంటే సదియా నుండి అస్సాం అరుణాచల్ ప్రదేశ్లో సదియా నుండి 820 కిలోమీటర్ల తర్వాత ఉండే దుబ్రి వరకే మొత్తం అస్సాంలో 7 సిస్టర్స్ మునిగిపోతాయి అన్నమాట. భారతదేశంలో 5 కోట్ల మంది ప్రాణాలు పోతాయి అన్నమాట. అంత డేంజరస్ డ్యామ్ అది నిర్మిస్తుంది ఈ బ్రహ్మపుత్ర టిబెట్లో చైనా. ఇప్పుడు ఇండియా కౌంటర్ ఏంటంటే నరేంద్ర మోడీ ఏమి తక్కువ తినల, భారతదేశం కూడా సరైన కౌంటర్ పెట్టిందండి. దాని పేరే సయాంగ్ డ్యామ్. ఇది బ్రహ్మపుత్ర లోహిత్ దిబాంగ్ రివర్లు కలిసి బ్రహ్మపుత్రలో ప్రవహించిన తర్వాత సయాంగ్ అనే ఒక రివర్ వస్తుందన్నమాట. ఈ సయాంగ్ రివర్ బ్రహ్మపుత్ర ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఈ సయాంగ్ డ్యామ్ కడుతుంది. అరుణాచల్ ప్రదేశ్ అస్సాం దగ్గర బోర్డర్లో ఈ సయాంగ్ డ్యామ్ అంటే ఒక పెద్ద ఆనకట్ట అనమాట. ఒక పెద్ద రిజర్వాయర్ కడతాం. ఈ రిజర్వాయర్ ఎంత ఉంటుందంటే ఈ డ్యామ్ బ్రహ్మపుత్ర నది మీద చైనా కట్టే టిబెట్లో కట్టే డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అంతా వచ్చేసిన అదంతా రిలీజ్ చేసి ఇండియాని ముంచేద్దాం అనుకున్నా. ఈ వాటర్ అన్నింటినీ మూల్చేద్దనమాట. జాహ్నవి అనే మహర్షి ఈ భగీరథని తీసుకొస్తే మింగేస్తాడు చూడండి, అలాగా ఆ మొత్తం డ్యామ్ 1,00,000 క్యూబిక్ మీటర్ల టీఎంసీలు వాటర్ వచ్చినా మనం ఆపేస్తాం. అది ఎలా ఉంటుందంటే రిజర్వాయర్ అనేది 320 టీఎంసీస్ ఉంటాయి, బిలియన్ క్యూబిక్ మీటర్లు. కానీ ఈ రివర్ వెనకాల ఆనకట్టే వెనకాల దాన్ని ఆపేస్తారనమాట కొంచెం వరద వచ్చిన. దీనివల్ల మొత్తం ఆ చైనా డ్యామ్ మొత్తం వదిలేసిన ఆ వాటర్ మనల్ని ముంచేస్తుంది అనమాట. ఇది ఒక అద్భుతమైన కౌంటర్ ఈరోజు మనం తయారు చేసాం. దాని పేరే సయాంగ్ డ్యామ్. ఇంకా భయపడవలసిన అవసరం లేదు. అంటే చైనా వణికిపోతుంది, ఏంద్ర ఏదో వాటర్ బాంబ్ తయారు చేద్దామని మనం డ్యామ్ కడితే మళ్ళీ దాని కౌంటర్ ఇండియా ఈజీగా తయారు చేసిందని. అది $167 బిలియన్ పెడుతుంటే మనం పెట్టేది 13 నుంచి 15 బిలియన్. ఇది కూడా 2030-35కి అయిపోతుంది ఈ డ్యామ్. ఇది డ్యామ్ కూడా వాళ్ళు 60,000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తారు. మనం కూడా 11,000 మెగావాట్ల పవర్ ఇండియాలోనే ఒక అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అవ్వబోతుంది. మనం కూడా మన పర్పస్కి ఇది ఫ్లడ్ మిటిగేషను, ఇరిగేషను, తర్వాత హైడ్రో ఎలక్ట్రిసిటీ ఇన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామని ఒక అద్భుతమైన డ్యాము, ఒక ఆనకట్ట నిర్మిస్తున్నాం. సయాంగ్ ఆనకట్ట అంటారు ఒక ప్రాజెక్టుని అనమాట. అంటే చైనా డ్యాములు 10 లాంటి డ్యాములను మింగేసే అంత కెపాసిటీతో మనం ఈ ఆనకట్ట నిర్మిస్తున్నాం సయాంగ్ డ్యాము. ఇది ఒక అద్భుతం అనమాట. ప్రపంచం ఆశ్చర్యపోతుంది ఏంటి. అందుకనే డ్రాగన్ కంట్రీ డ్యామ్ కట్టేస్తుంటే బ్రహ్మపుత్ర నది మీద ఇంకా మన ఇండియా అవుటే, ఇండియా ఆపలేదా? యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం లేదు. దాన్ని కౌంటర్ తయారు చేసే ఈ సయాంగ్ డ్యామ్ అనే దాంతో ఇక చైనా అడ్డుకట్ట వేసేసాం. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి ఇంకొక కౌంటర్ ఏం చేస్తున్నాం, ఈ సయాంగ్ డ్యామ్తో పాటు మొత్తం ఈ బ్రహ్మపుత్ర నది టిబెట్లో ప్రవహిస్తుంది అనమాట. మానస్ సరోవర్ నుంచి కైలాష్ మౌంటైన్ మానస్ సరోవర్ నుంచి 1,400 కిలోమీటర్లు వచ్చి నామ్సా బార్వా దగ్గర ఒక పెద్ద హీరిపిన్లో తీసుకుని మళ్ళీ ఇండియాలోకి ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఇంకొక 1,400-1,500 కిలోమీటర్లు ఈ మొత్తం బ్రహ్మపుత్ర టిబెట్లో ఉంటుంది. ఇప్పుడు దలాలామ వచ్చే సక్సెసర్ని సెలెక్ట్ చేయడం ద్వారా భారతదేశం టిబెట్లో ఇన్వాల్వ్ అవుతుంది. టిబెట్ ఈజ్ నో మోర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది చైనా ఇది డిక్లేర్ చేయబోతుంది పరోక్షంగా. దీంతో ఏమవుతుంది, టిబెట్ని అంతా ఒక స్వతంత్ర దేశం అది అయిపోయింది అంటే భారతదేశంలో మనకు అవసరం లేదు. భారతదేశంలో అది కలుపుకోవండి, ఎందుకంటే హిమాలయాల అవతలు ఉన్న దాన్ని ఏది కలుపుకున్నా మనం నిలబెట్టుకోలేం. కాబట్టి హిమాలయాలే న్యాచురల్ బౌండరీ, ప్రకృతి సిద్ధ బౌండరీ. కానీ దాని అవతల ఉన్న టిబెట్ బుద్ధిస్ట్ నేషన్ కాబట్టి మనకి ఎప్పుడూ శత్రువు కాదు. కాబట్టి బుద్ధిస్టు ఈ నేషన్ చైనా మొత్తం టెరిటరీలో 9 లక్షల చదరపు కిలోమీటర్లో సుమారు 2 లక్షలు అంటే 40% టెరిటరీ ఉన్న 25% ఉన్న టెరిటరీని టిబెట్ ఒక స్వతంత్ర దేశం అయిందనుకోండి,
మొత్తం ఈ బ్రహ్మపుత్ర రివర్ అంతా టిబెట్లోకి వస్తుంది, భారతదేశం ఆధీనంలోకి వస్తుంది. ఇది ఒక రెండో కౌంటరు. ఈ 2 కౌంటర్ల ద్వారా భారతదేశం డ్రాగన్ కంట్రీ చేసేదాన్ని ఆపేస్తున్నాం. ఇప్పుడు డ్రాగన్ అనవసరంగా నిద్ర లేపింది భారతదేశాన్ని. నిద్రిస్తున్న ఒక అహింసామూర్తి లాంటి బుద్ధుడు పుట్టిన భారతదేశాన్ని రెచ్చగొట్టింది. కాబట్టి దాని కౌంటర్ కూడా ఈ దైవం కింద యుద్ధాలు లేకుండా చేసేస్తున్నాం. ఒకటి సయాంగ్ డ్యామ్, 2 బ్రహ్మపుత్రలో దలాయి లామా సక్సెసర్ని పుట్టించి మన ఇండియాలోనే కనిపెట్టి అక్కడ పంపించి దలాయి లామా ద్వారా మొత్తం టిబెట్ని కౌంటరు. ఈ విధంగా 2 కౌంటర్లతో డ్రాగన్ అనవసరంగా ఇండియాని నిద్ర లేపుకున్నట్టయింది. ఒక అద్భుతం జరగబోతుంది. దిస్ ఈజ్ వాట్ మోడీ దౌత్య విధానం. ఈ ఒక్క దౌత్య విధానం యుద్ధంకి వెళ్లకుండా, రక్తం సిందించకుండా చైనా డ్రాగన్ని మనం ఆపేస్తున్నాం. రైట్. ఎంజీ రావు గారు చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా, క్లారిటీగా